క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ధ్యాన వడకంలో 2వ విభాగంలో ప్రవేశించున్నాము. మరి ముఖ్యంగా ఈ 2వ టాక్లో ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు దైవవాకును ఆలకించబోతున్న మనందరినీ కూడా తన ఫలములతోనూ వరములతో నింపాలని, మనందరినీ కూడా ఆధ్యాత్మికంగా నడిపించాలని అందరం కూడా పవిత్రత స్తుతి గీతం ద్వారా ఆ ప్రభుని మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. పరిశుద్ధాత్మా వేంచేసిరావా, పరిశుద్ధాత్మా వేంచేసిరావా, నూతనీకరించుమా మా జీవితాలను, నూతనీకరించుమా మా జీవితాలను, పరిశుద్ధాత్మా వేంచేసిరావా, పరిశుద్ధాత్మా వేంచేసిరావా, నూతనీకరించుమా మా జీవితాలను, నూతనీకరించుమా మా జీవితాలను. పాపములు గూర్చియు శాపములు గూర్చియు నీతిని గూర్చియు ఒప్పింపచేయుమా, పాపమును గూర్చియు శాపమును గూర్చియు నీతిని గూర్చియు ఒప్పింపచేయుమా, పరిశుద్ధాత్మా వేంచేసిరావా, నూతనీకరించుమా మా జీవితాలను, సత్యస్వరూపుమా ఓదార్చు ఆత్మమా, ఆదరించు ఆత్మమా అభిషేకం చేయుమా, సత్యస్వరూపమా ఓదార్చు ఆత్మమా, ఆదరించు ఆత్మమా అభిషేకం చేయుమా, పరిశుద్ధాత్మా వేంచేసిరావా, నూతనీకరించుమా మా జీవితాలను.
ఆత్మవరములతో నీ ఆత్మఫలములతో నీ ప్రేమ గుణములతో అభిషేకం చేయుమా నీ ఆత్మవరములతో నీ ఆత్మఫలములతో నీ ప్రేమ గుణములతో అభిషేకం చేయుమా పరిశుద్ధాత్మా వేంచేసిరావా నూతనీకరించుమా మా జీవితాలను పరిశుద్ధాత్మా వేంచేసిరావా నూతనీకరించుమా మా జీవితాలను. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. అప్పుడు యేసు, తండ్రి, వేరు చేయనది ఏమో వీరెరుగరు, వీరిని క్షమింపుము అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. మా ప్రియ పరలోకపు తండ్రి, దయామయుడా, కృపామయుడా, అలనాడు ఆ కలువరి శిలువలో వేలాడుచు నిన్ను అవమానంగా హింసించి దూషించి శిక్షించిన వారినందరినీ కూడా నీ దయద్ద హృదయముతో, కరుణ గల హృదయముతో, జాలి కలిగిన హృదయముతో నీ తండ్రికి మొరపెట్టావు ప్రభు. తండ్రి, వీరు చేయనది ఏమియో వీరెరుగరు, వీరు క్షమింపమని ప్రార్థించావు దేవా. మరి ముఖ్యంగా దేవా, ఈ ధ్యాన వడకంలో పాల్గొంటున్న మేమందరం కూడా క్షమాపణ గుణం కలిగి జీవించే భాగ్యంను మాకు దయచేయమని నిన్ను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రెండవ విభాగంలో మనం ధ్యానించే అంశము శిలువ క్షమాపణకు నిలువెత్తు నిదర్శనం. మరలా చెబుతాను, శిలువ క్షమాపణకు నిలువెత్తు నిదర్శనం. అవును ప్రియ సహోదర సహోదరి, మనకు తెలిసినట్లుగా క్రీస్తు ప్రభు దైవవాక్కులో ఈ విధంగా బోధించారు. మీ శత్రువులను ప్రేమింపుము, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్ము శపించు వారిని ఆశీర్వదించండి, మిమ్ము బాధించు వారి కొరకై ప్రార్థన చేయండి అని ప్రభు పలికాడు. ప్రభు ఈ మాటలను కేవలము మాటలతో మాత్రమే కాక క్రియారూపం దాల్చాడు. మరి ముఖ్యంగా ఆయన జీవిస్తున్న ఆ కాలంలో అనేక మంది శత్రువులయ్యారు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకాయులు, వీరందరూ కూడా క్రీస్తునకు శత్రువులుగా మారారు. కానీ ప్రభు శత్రువులను సైతము మిత్రులుగా ప్రేమించాడు. మరి ముఖ్యంగా నేను చదివిన వాక్యంలో, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరు క్షమించండి అంటూ పరలోకపు తండ్రికి తనకున్న దయార్థ హృదయాన్ని, మానవుల పట్ల తనకున్న కరుణను, క్షమాపణను తెలియజేస్తున్నాడు. ఇటువంటి హృదయము క్రీస్తు ప్రభుని హృదయము. మరి ప్రియ సహోదర సహోదరి, మున్ముందుగా క్షమాపణ ఒక నిలువ ఎత్తు. సిలువలో క్రీస్తు చాటిన క్షమాపణ
ఒక నిలువెత్తి నిదర్శనంగా నిలుస్తుందని సాక్షిగా ఒక కథ ద్వారా తెలుసుకుందాం. స్పెయిన్ దేశంలో కోఫ్రొబా అనే ఒక చర్చిలో మనందరికీ తెలిసినట్లుగా సిలువపై యేసుప్రభు చేతులు చాచి ఈ విధంగా ఉంటారు. కానీ ఈ స్పెయిన్ దేశంలో కోఫ్రొబా అనే చర్చిలో ప్రభువు మాత్రము ఎడమ చేయి సిలువలో కొట్టబడి కుడి చేయి మాత్రము కిందకి ఇలా చాచి ఉంటుంది. దీని పరమార్థం ఏమిటంటే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఒక భక్తుడు అనుదినము కూడా ఆ దేవాలయంలోకి వస్తూ విచారణ గురువునకు పాప సంకీర్తనం చేస్తూ ఉండేవాడంట. వారానికి ప్రతిసారి వస్తూ ఉండేవాడు. వచ్చి ఎప్పుడు కూడా చెప్పున పాపాలే మరలా చెప్తూ ఉండేవాడు. ఒకనాడు విచారణ గురువు ఈ పాప సంగీతను విని అలసిపోయి, ఏంటి నీవింకాను ఈ పాపంలోను కొట్టుమిట్టాడుతావా, నీవి పాపం నుండి బయటకు రావా అంటూ మందలిస్తూ ఆ వ్యక్తిని తిట్టారు. ఆ మాటలకు ఈ భక్తుడు మదనపడి మనసులో బాధపడి దేవాలయంలో చివరి భాగంలోకి వెళ్ళి కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ప్రభు, నేను బలహీనుడును, అయోగ్యుడును, నా సొంత బలం చేత ఈ పాపములను విడిచిపెట్టలేకపోతున్నాను. నాకు నీ అనుగ్రహమును, నీ ధైర్యమును, నీ శక్తిని నా బలహీన సమయంలో నీ బలమును ప్రసాదించమని చర్చి చివరి భాగంలో కూర్చుని వెక్కువెక్కుగా ఏడుస్తున్నాడు. ఈ విధంగా ఏడుస్తున్న ఆ వ్యక్తిని చూశాడు ప్రభు. ఆ సిలువ నుండి ఒక మాట వస్తుంది, ఓ నా కుమారుడా, నా చెంతకురా. వెంటనే ఈ భక్తుడు ఎవరు నన్ను పిలుస్తున్నారని నలుదిక్కులా చూచాడు. కానీ దేవాలయంలో ఎవరూ లేరు. మరలా సిలువ నుండి క్రీస్తు ప్రభు ఈ విధంగా పిలుస్తున్నాడు, నా ప్రియ కుమారుడా, నా చెంతకురా. వెంటనే ఈ భక్తుడు సిలువ వైపు చూచాడు. సిలువ వైపు నుండి క్రీస్తు ప్రభు తనతో మాట్లాడడం గ్రహించాడు. వెంటనే పరిగెత్తుకుంటూ క్రీస్తు చెంతకు వెళ్ళాడు. క్రీస్తు చెంతకు రాగానే ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, నీవు దిగులు పడవలదు, భయపడకు. ఎందుకంటే నీవు బలహీనుడవు, మానవుడు కనుక అనుదినము అనుక్షణం పాపంలో పడుతుంటావు. నీ విచారణ గురువు నేను గద్దించి ఉండొచ్చు, అతడు కూడా మానవ మాతుడే కనుక నువ్వు అతన్ని క్షమించు. ఇదిగో ఇప్పుడు నేనేం చేస్తానంటే నువ్వు చేసిన పాపములన్నీ మన్నిస్తానని చెప్పి ప్రభు తన కుడి చేతును, అనగా సిలువకు అంటబట్టబడిన కుడి చేతును తీసి ఆ భక్తుడిని యొక్క ఆశీర్వదిస్తున్నాడు. ఇక నీవు పాపము చేయకము, సదా నా శిష్యుడిగా నిలుమని తన కుడి చేతిని తీశాడు, ఆశీర్వదించాడు ఆ భక్తుడిని. అప్పటి నుండి కూడా ఎడమ చేయి మాత్రం సిలువకు అంటబట్టబడి కుడి చెయ్యి ఆశీర్వదించబడినట్టుగా ఆ దేవాలయంలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదర సహోదరి, ఇది నమ్మదగిన సత్యం. మీరు చూస్తే గూగుల్ సెర్చ్లో చేస్తే స్పెయిన్ దేశం కోఫ్రొబా అనే ప్రాంతంలో ఇప్పటికీ దాగి ఉన్న అద్భుతమైన సంఘటన. ప్రియ సహోదర సహోదరి, మనందరికి తెలిసినట్లుగా సామెతల కీర్తనల గ్రంథము 103వ కీర్తన 8వ వచనము, అదేవిధంగా 145వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, సులభంగా కోపవాడు కాడు, దీర్ఘశాంతుడు, అతడు ప్రియమానిది. అవును ప్రియ సహోదర సహోదరి, దేవుడు ఎంత ఘోరపాపినైనా క్షమిస్తాడు, ఎంత ఘోరపాపినైనా మన్నించి తన హక్కును చేర్చుకుంటాడు. ఎంత కరుడుగట్టిన పాపాత్మునైనా ప్రభు తన అనంతమైన కరుణతో మన్నిస్తాడనేది ప్రభు తెలియజేస్తున్నాడు. మరి ముఖ్యంగా నీవు నేను కూడా క్షమాపణ అడగడానికి సిద్ధంగా ఉండాలి. ఇదే మన ప్రస్తుతం ఉన్న పాపు గారు, మన జగద్గురువులైన ఫ్రాన్సిస్ పాపు గారు ఈ విధంగా పలుకుచున్నారు, God is not tired of forgiving us. It is we are tired of asking forgiveness from God. దేవుడు మానవులైన మనలను క్షమించడానికి ఆయన అలసిపోవట్లేదు,
కానీ మానవులైన మనము దేవుణ్ణి నన్ను క్షమించు దేవా అని అడగడానికి మనము అలసిపోతున్నాము. మరి ప్రియ సహోదరుడు సహోదరి, ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మనందరినీ కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు నీ కోసం 10 అడుగులు ముందుకు వేస్తాడు. తన ప్రేమను, తన కరుణను, తన దయను, తన కారుణ్యమును ఆ కలువరి శిలువలో ఆయన వ్యక్తపరిచాడు. తండ్రి, వీరి చేయుచున్నదేమియో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని పలికాడు. ఈనాడు మనందరి పట్ల అదే ప్రేమను, అదే దయను, అదే క్షమాపణ ఆయన వ్యక్తపరుస్తున్నాడు. మరి నీవు నేను కూడా దేవుని యొక్క క్షమాపణ పొందటానికి, మన పొరుగు వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నామనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ప్రతిసారి కూడా పలుకుతూ ఉంటాము, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? మరే దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఏమి చేయాలి? ఏమి చేయాలంటే ఒకే ఒక సుగుణం, మనము కూడా ఆ క్రీస్తు భగవాను వలె అందరిని క్షమించగలగాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకు ఎట్టి మనస్పర్ధమున్నచో నీవు తెచ్చిన కానుకలను పీఠము చెంతనే విడిచిపెట్టి మున్ముందుగా నీ సోదరునితో సఖ్యపడము, ఆపై నువ్వు తెచ్చిన కానుకలను ప్రభువునకు అర్పింపుము. ప్రభు కూడా పలుకుచుంది ఇదియే. క్రీస్తు ప్రభు ఏం పలుకున్నాడు అని ఏమంటున్నాడంటే, నీవు ప్రార్థించినప్పుడు నీ పొరుగువానితో నీకు ముందు మనస్పర్ధము, వైరము, కలహము, క్రోధం ఉంటే గనక మున్ముందుగా నీవు తెచ్చిన అర్పణలను కానుకలను పీఠం చెంతే వదిలిపెట్టి నీ శత్రువుతో నీవు శాంతి స్వభావము, వానితో నీవు సమాధానపడుము. అప్పుడు నీ కానుకలు, నీ అర్పణలన్నీ కూడా ప్రేమతో దేవుడు స్వీకరిస్తూ ఉంటాడని ప్రభు తెలియజేస్తున్నాడు. అందుకే మన క్యాథలిక్ చర్చ్ కూడా దివ్యబలి పూజలో చాలా చక్కగా ఈ క్రమమును అమర్చి ఉంది. గురువు చెబుతూ ఉంటాడు, ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. మనందరం కూడా ఒకరిని చూసి ఒకరు సమాధానం చెబుతూ ఉంటాము. ఇది ఎందుకంటే నీ పొరుగువారి పట్ల నీకు ఈర్ష్య స్వభావం కానీ, వారి పట్ల అసూయ స్వభావం కానీ, శత్రుత్వం కానీ ఉంటే దివ్యబలి పూజలో ఇవన్నీ తొలగిపోవాలి. మనందరం కూడా క్రీస్తుల్లో సహోదరి సహోదరులము, క్రీస్తుల్లో భాగస్థులము కనుక మనలో వైర్యము, భేదము, కలహము, క్రోధము అనేవి ఉండరాదనేది ప్రభు తెలియజేస్తున్నాడు. మరి ప్రియ సహోదరి సహోదరి, ఒకనొక ఊరిలో ఒక పెద్ద ఆవిడ అనగా ఒక అత్తగారు ఉంది. ఆమె మనకు తెలిసినట్లుగా తపస్సు కాలంలో మనందరం కూడా ఈ 14 స్థలాన్ని ధ్యానిస్తూ ఉంటాము. ఈ భక్తురాలు మాత్రము తరచుగా వచ్చి ఈ 14 స్థలాన్ని రోజు చెబుతుంది. ఒక్కనాడు విచారణ గురువు గమనించాడు, అమ్మా ఈ వ్యక్తి చాలా మంచి భక్తిపరురాలు అనుకుంటున్నాడు. ఈమె మొదటి స్థానం మొదలుపెట్టి ఈ విధంగా అన్ని స్థలాల్లో ప్రార్థన చేసుకుంటూ ఒక్కొక్క స్థలంలో ప్రార్థన చేసుకుని వెళ్తుంది. కానీ ఈ 14 స్థలంలో ఒక స్థలాన్ని విడిచిపెట్టింది. ఆ స్థలము 6వ స్థలము. వెంటనే విచారణ గురువు వచ్చి, అమ్మా ఈ 14 స్థలాలు రోజు చేస్తున్నావు, నేను చూస్తున్నాను, కానీ ఈరోజు ఎందుకు నేను చూశాను నువ్వు 6వ స్థలం చేయలేదు, ఎందుకు చేయట్లేదు అమ్మని అడిగినప్పుడు, అదేమిది లేదు స్వామి, నా కోడలికి నాకు చాలా విరుద్ధం అంది. ఏమమ్మా మీ కోడల పేరు ఏంటన్నాడు. ఇప్పుడు నా కోడల పేరు వెరోనిక. అందుకే మనం చూస్తూ ఉంటాము 6వ స్థానంలో వెరోనికమ్మ యేసుప్రభు యొక్క ముఖమును తుడిచుట. ఈ భక్తురాలు రోజు వచ్చి సిలువ మార్గం చేస్తుంది, కానీ తన కోడలను క్షమించలేకపోతుంది. ఇది మన యొక్క భక్తి, మన యొక్క క్షమాపణ గుణం. మరి ప్రియ సహోదర సహోదరి, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రభు ఆశించేది పెదవుల నుండి భక్తి కాదు, హృదయం నుండి భక్తి. అందుకే ప్రభు అంటున్నాడు, నన్ను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును నన్ను ఆరాధించాలి. మీ స్తుతి అనగా మీ పెదవులతో స్తుతి నాకు అవసరం లేదు, మీరు నా వలె ప్రేమ కలిగి ఒకరి పట్ల ఒకరు క్షమాపణ గుణం కలిగి జీవిస్తేనే తప్ప మీరు నా శిష్యులని అనిపించుకోదగరు.
కనుక ప్రియ సహోదరుడ సహోదరి, ఈ తపస్సు కాలంలో ఉన్న మనందరము కూడా పరివర్తన కోసము, మారు మనసు కోసము, మరి ముఖ్యంగా ఆ క్రీస్తు భగవాను వలె మనం కూడా ఇతరులను క్షమించే మంచి గుణమును దయచేయమని అడగాలి ఆ ప్రభుని. అందుకే ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీవు ఇతరులను క్షమించగలగపోతే నీ మనసులో నీవు పాపమును గూడు కట్టుకుని ఉంటావు. మీకు జరిగిన ఒక సంఘటన చెబుతూ ఉంటాను. ఇది యథార్థమైన ఘటన. పాపుగారు, జాన్ పాల్ II పాపు గారి యొక్క జీవితంలో జరిగిన సంఘటన. అది 1981 సంవత్సరము మే 13వ తారీఖున పాపు గారు వాటికన్ సిటీలో భక్తులందరినీ కూడా సందర్శిస్తున్నాడు. ఈ విధంగా సందర్శిస్తున్న సమయంలో ఈ భక్తుల మధ్యలో ఒక దుండగుడు, అతని పేరు మహమ్మద్ అలీ అగ్గా. ఈ వ్యక్తి పాపు గారు భక్తులందరినీ సందర్శిస్తున్న సందర్భంలో ఈ మహమ్మద్ అలీ అగ్గా అనే వ్యక్తి తన యొక్క చేతిలో ఉన్న తుపాకీని తీసుకుని పాపు గారి యొక్క ఛాతీపై కాల్చాడు. వెంటనే పాపు గారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే పాపు గారిని ఆసుపత్రికి తరలించారు. పోలీస్ సిబ్బంది వారు ఈ మహమ్మద్ అలీ అగ్గాని బంధించారు. చికిత్స పొందుతున్న జాన్ పాల్ II పాపు గారు పలికిన మాట ఏమిటంటే, మహమ్మద్ అలీ అగ్గా గురించి ప్రార్థన చేయండి అని పలికాడు. కొన్ని రోజులయ్యాక పాపు గారు నయమయ్యారు, స్వస్థత పొందారు. దేవుని యొక్క కృప వలన, మరే తల్లి మధ్యస్థ ప్రార్థన వలన స్వస్థత అయ్యారు. ఎటువంటి హాని కలగలేదు. 1993వ సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖున పాపు గారు మహమ్మద్ అలీ అగ్గా ఉన్న కారాగారం చెంతకు, అనగా జైలు వద్దకు వెళ్ళి ఆ జైలులో మహమ్మద్ అలీ అగ్గాతో సంభాషిస్తున్నారు, మాట్లాడుతున్నారు. అతనితో పలికిన మాట ఏమిటంటే, నా ప్రియమిత్రుడా మహమ్మద్ అలీ అగ్గా, ఏ విధంగా అయితే క్రీస్తు తన శత్రువులు సైతం ప్రేమించగలిగాడు, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నాను అంటూ తన ప్రేమను, తన క్షమాపణను వ్యక్తపరిచాడు. అది మాత్రమే కాక ఇటాలియన్ ప్రెసిడెంట్ని ఆయన క్షమాభిక్ష పెట్టమని, మహమ్మద్ అలీని జైలు నుండి విడిపించమని అధికారులను కోరారు. ఇది ప్రియ సహోదర సహోదరి. ఇది మాత్రమే కాక ఇటీవల కాలంలో జరిగిన పగడాల ప్రవీణ్ యొక్క బోధకుడు, అతని యొక్క సతీమణి కూడా పగడాల జెస్సికా కూడా పలికిన మాట ఇదే. అనేమంది నా భర్తను ఎవరైనా సరే అనుమానాస్పదంగా చంపు ఉంటే వారందరి పట్ల నేను ఏ విధంగా అయితే క్రీస్తు తనను హింసించి వారిని, దూషించిన వారిని క్షమించాడు, నేను వారిని మన్నిస్తున్నాను. ఒక క్రైస్తవులుగా, ఒక క్రైస్తవురాలుగా నేను వారిని క్షమిస్తున్నానని క్రీస్తు యొక్క క్షమాగుణాన్ని, క్రీస్తు యొక్క ప్రేమతత్వాన్ని ఆమె చాటింది. మరి ప్రియ సహోదర సహోదరి, కంటికి కన్ను, పంటికి పన్ను అనే విధంగా మనం జీవించకూడదు. మనందరం కూడా శత్రువులను సైతము ప్రేమించి, కీడుకు బదులు మేలు చేస్తూ, ప్రతి ఒక్కరిని కూడా మనము ఆదరిస్తూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, ప్రేమించుకుంటూ ప్రియ బిడ్డలుగా సాగాలి. మరి ముఖ్యంగా ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవించండి. మనందరం కూడా దేవుని ప్రియమైన వారలము, దేవుని పోలిన బిడ్డలము కనుక క్రీస్తుని పోలి జీవించాలి. అదే క్రీస్తు ప్రభు కూడా పలుకుచున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు ఆయన, బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ పర్ఫెక్ట్. ఏ విధంగా పరలోకపు తండ్రి పరిపూర్ణంగా, పరిశుద్ధుడిగా, పావనుగా ఉన్నాడు, ఆయన పోలిన బిడ్డలు కనుక మీరును ఆయనను పోలి పరిశుద్ధంగా, పావనంగా జీవించండి. ప్రభు మనకు వసగిన ఆజ్ఞ ఇది. మీరు కూడా నా వలె మెలగండి, మీ శత్రువులను సైతం ప్రేమించండి, అప్పుడు మీరు నాకు ప్రియ బిడ్డలుగా జీవించగలరు. ప్రియ సహోదర సహోదరి, దైవవాకును విన్న మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము ప్రశ్నతో రేకెత్తించుకుందాం. ఎంతవరకు మనము
మన శత్రువులను క్షమించగలుగుతున్నాం. నేను హింసించే వారిని, ద్వేషించే వారిని, బాధించే వారికి నీవు ప్రార్థన చేస్తున్నాము. ఆత్మపరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఈ విధంగా నీవు ఉండలేకపోతే ప్రభుని అడుగుదాం ఈ ధ్యానవడకంలో. ప్రభువా, నాకును నీ వలె క్షమాపణ గుణమును, కనికర గుణమును, కారుణ్య గుణమును దయచేయి ప్రభు. నాలో ఉన్న రాతి స్వభావాన్ని తొలగించి మాంసపు గుండెగా నన్ను మలచమని, మార్చమని ఆ ప్రభుని ప్రార్థించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా విన్న వాక్యం మీద ధ్యానిస్తూనే ఉండండి. దివ్యబలి పూజలో పాల్గొంటూ ఆపై మనము ఆరాధనలోకి వెళ్తూ ఆ యొక్క ధ్యాన వడకంలో మనందరం కూడా దేవుని యొక్క ఆధ్యాత్మిక వరములను, ఫలములను పొందుతాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.